అండ్ భూకంపం ప్రభావంతో రష్యా జపాన్తో పాటు ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. హైక్వాడో తూర్పు తీరంలోని నెమోరోకు దాదాపు 30 సెంటీమీటర్ల ఎత్తులో మొదటి సునామీ అల చేరింది. ఈక్వెడార్, రష్యా వాయువ్య హవాయన్ ఐలాండ్స్లో అలలు 3 మీటర్ల పైకి ఎగిసిపడుతున్నాయి. ఇటు చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియాను అలలు ముంచెత్తుతున్నాయి. అయితే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చిందని కూడా తెలిపింది జపాన్ వాతావరణ శాఖ. ఈ క్రమంలోనే పలు దేశాలను సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సునామీ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. సునామీ ముప్పును ఇటు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది. అయితే అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్లను పాటించాలని తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించింది. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించవచ్చని కూడా పేర్కొంది.